రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించే వరకు ప్రభువా మేము తండ్రి క్షేమంగా ఉన్నాము అంటే, ఈ విధంగా తండ్రి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే, మరొకసారి మేము తండ్రి మోకరించగలిగాము అంటే అది మీ కృప నాయన, మీరు చూపించిన దయ ప్రభువా. నాయన, ఈ రోజున మా ప్రయాణాలన్నిటినీ కూడా దీవించారయ్యా. మేము ఏ వాహనం గుండా వెళుతున్నా, ఏ మార్గంలో ఉన్నా, అది ఎంత ప్రమాదకరమైందైనా మమ్మల్ని కాపాడిన దేవుడవు నీవే తండ్రి. మాకు కావలసిన ప్రతి అవసరతను దయచేసిన దేవుడవు నీవే ప్రభువా. ఈ రోజున మా పనులలో కూడా మాకు జ్ఞానము, బలము, శక్తినిచ్చి నడిపించిన దేవుడవు తండ్రి. మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈరోజు ఏ బిడ్డ అయితే తండ్రి వారికి రక్షణ లేదు అని అనుకుంటున్నారో, వారి పైకి ఏ సమస్య వచ్చి దాడి చేస్తుందేమో అని భయపడుతున్నారో, ఈ రాత్రిన మీరు తెలియజేస్తున్నారయ్యా, మీ దూత ఎప్పుడు కూడా వారికి కావలిగా ఉంటుందని, వారు దేని నిమిత్తము భయపడాల్సిన పని లేదని, ఏ సమస్య వారిని ఎంత మాత్రము ఏమీ చెయ్యలేదని చాలా సుస్పష్టంగా ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాము, పేరు పేరున అడుగుతున్నాము. మీ దీవెనలను, మీ ఆశీర్వాదములను, మీ యొక్క ప్రతి ఒక్క చిత్తమును వారి జీవితంలో జరిగించండి. నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు తండ్రి. నమ్ముతుండగా వారు అద్భుతమైన కార్యాలు చూడడానికి కృప దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్. ఈ రాత్రిన అనారోగ్యంతో ఉన్న వారిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనతను తొలగించండి నాయన. ఐసీయూలలో ఉన్నారు అయా, మరణముతో పోరాడుతున్నారు తండ్రి. వారందరికీ స్వస్థత దయచేయండి. ఆపరేషన్స్ కోసం బిడ్డలు వెయిట్ చేస్తున్నారు. ఆపరేషన్ కూడా తండ్రి కరెక్ట్గా సజావుగా జరగడానికి సహాయం అనుగ్రహించండి నాయన. ఎవరైతే బిడ్డలు భయంకరమైన వ్యాధులు ప్రభువా, క్యాన్సర్స్, పెరాలసిస్, బయటికి చెప్పుకోలేని అవమానకరమైన వ్యాధులు కలిగి ఉండి ఈ రోజున తండ్రి మనుషుల ద్వారా దూషించబడుతున్నారో, తృణీకరించబడుతున్నారో, వారందరికీ సంపూర్ణ స్వస్థత దయచేయండి ఆయన. మైగ్రేన్ హెడ్ఏక్స్తో బాధపడుతున్నారు, తల తిరుగుడు సమస్యలతో బాధపడుతున్నారు నాయన, ఎవరైతే బ్రెయిన్ ట్యూమర్స్తో బాధపడుతున్నారో వారందరికీ యేసు నామములో విడుదల దయచేయండి. ఆ స్కిన్ అలర్జీస్ నుంచి విడుదల దయచేయండి. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, ఆయా బ్లడ్ లోపాల నుంచి విడుదల దయచేయండి. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. ఎవరైతే కంటి సంబంధమైన, చెవి సంబంధమైన, గొంతు సంబంధమైన ఆయా ప్రాబ్లమ్స్తో ఉన్నారో, ఇన్ఫెక్షన్స్తో ఉన్నారో, సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాం. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. లివర్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. కిడ్నీ సమస్యల నుంచి విడిపించండి. లంగ్స్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు, శ్వాసకోశ ఇబ్బందులన్నిటినీ కూడా యేసు నామములో తీసివేయమని అడుగుతున్నాం ప్రభువా. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా యేసు నామములో నార్మల్గా చేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగానైనా అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారు నాయన, యేసు నామములో వాటన్నిటినీ లయపరచండి తండ్రి. ఆయన పీసీఓడి సమస్యల నుంచి, మోకాల నొప్పుల నుంచి, ఆర్థరైటిస్ నుంచి, ఇంకా చెప్పుకోలేని ప్రతి విధమైన బలహీనత నుంచి యేసు నామములో సంపూర్ణ విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా
కుటుంబంలో సమస్యలు, విభేదాలు, మనస్పర్ధలు కలిగి ఉంటున్నారు తండ్రి. సమాధానముతోనూ, ప్రశాంతతతోనూ, ఆనందముతోనూ వారి కుటుంబాలు నింపండి ప్రభువా. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించి వారిని కూడా తండ్రి మారు మనసు కలిగిన వ్యక్తులుగా మార్చండి. అయా భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా, రక్త సంబంధికుల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా సహాయం దయచేయండి. నాయన వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. వారి పనులు, ఉద్యోగ, వ్యాపార, చదువులన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. విదేశాలు వెళుతున్నారు, వారి వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో అన్నిటిలో మీ సహాయం దయచేయండి తండ్రి. ఆయన ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో వారికి కనబరచండి తండ్రి. నాయన ఎవరైతే గర్భఫలం లేదో గర్భఫలం అనే బహుమానము దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయన అప్పుల సమస్య నుంచి విడిపించండి. వారికి ఉన్న ప్రతి అప్పును తొలగించండి. వారు చేస్తున్న ప్రతి ఉద్యోగ వ్యాపారాలన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్నారు తండ్రి. దేని కొరకైతే అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా మీరే వారికి దయచేయమని, కోర్టు కేసులన్నిటి నుంచి కూడా విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు నాయన. వారందరూ కూడా క్షేమముగా, సురక్షితంగా ఉండే కృప దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి. ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. నాయన మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నామయ్యా. అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఎవరు ఇబ్బందులు పడకుండా, అపవాది క్రియల వలన ఎవరు పీడించబడకుండా, ఏ సమస్య, బలహీనత వారిని ఆవరించకుండా ఈ రాత్రిన మీరే మీ సహాయం అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మేమందరం మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని ఆరాధించుకునే, ప్రార్థించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.